కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ హీరోగా మారాడు. డీసీ అనే ఒక టైటిల్ టీజర్ వదిలి బాంబు పేల్చాడు. గత కొద్ది కాలంగా హీరోగా చేస్తున్నాడని వార్తలు వస్తున్నాయి, కానీ కన్ఫర్మ్ చేయలేదు ఈ డైరెక్టర్. నిజానికి లోకేష్కి నటనపై ఆసక్తి ఉంది. ఇంతకు ముందు శృతి హాసన్తో కలిసి ఒక సింగిల్ సాంగ్ ఆల్బంలో చేశాడు. ఆ సాంగ్ అప్పట్లో లోకేష్కి మంచి పేరు తెచ్చిపెట్టింది. అప్పటి నుండి హీరో వార్తలు వినిపిస్తున్నాయి. మొత్తానికి ఆ వార్తలు నిజం చేశాడు. డీసీ అనే ఒక టైటిల్తో టీజర్ వదిలి అందరికీ షాక్ ఇచ్చాడు. ఈ సినిమాకు అరుణ్ మాదేశ్వరన్ దర్శకుడు. స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ ఈ సినిమాకు మ్యూజిక్ ఇస్తున్నారు. ఇక ఈ టైటిల్ టీజర్కు ఒక అదిరిపోయే సాంగ్ కంపోజ్ చేశాడు. డీసీ రెడ్డి అంటూ సాగిన ఈ పాటల్లో లోకేష్ లుక్ డిఫరెంట్గా ఉంది. ఒంటి నిండా రక్తంతో, చేతిలో కత్తితో, భయపెట్టే లుక్స్తో దేవదాస్ పాత్రలో లోకేష్ కనిపించాడు. ఇక చంద్ర పాత్రలో వామిక గబ్బి హీరోయిన్గా కనిపిస్తున్నారు. ఖైదీ, మాస్టర్, విక్రమ్ లాంటి సినిమాలు సూపర్ హిట్ల తర్వాత హీరోలతో సమంగా క్రేజ్ సంపాదించుకున్నాడు డైరెక్టర్ లోకేష్ కనగరాజ్. అయితే తన రీసెంట్ మూవీ కూలీ మాత్రం కొంచెం డిసప్పాయింట్ చేసింది. రజనీకాంత్, నాగార్జున, ఉపేంద్ర స్టార్స్తో తీసిన ఈ సినిమా వీక్ స్టోరీ టేకింగ్ వల్ల రిజల్ట్ నెగిటివ్గా వచ్చింది. అయితే నెక్స్ట్ మూవీ ఏది మొదలు పెడతాడో అనే విషయంలో రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్న టైంలో స్వయంగా తానే హీరోగా డీసీ అనే ఒక టైటిల్తో టీజర్ వదిలి అందరికీ షాక్ ఇచ్చాడు. అయితే ఇక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఈ సినిమాను కోలీవుడ్ టాప్ ప్రొడక్షన్ కంపెనీ సన్ పిక్చర్స్ నిర్మిస్తోంది. అయితే లోకేష్ కనగరాజ్ హీరోగా మారుతున్న ఈ టైంలో అసలు డైరెక్టర్లుగా ఉండి హీరోలుగా, యాక్టర్లుగా మారిన వారు మన సౌత్లో ఎంతమంది ఉన్నారో తెలుసా? అయితే ఈ వీడియో పూర్తిగా చూడండి. డైరెక్టర్లు హీరోగా మారడం మనకి కొత్తేమి కాదు. ఇంతకుముందు అనేక మంది డైరెక్టర్లు హీరోలుగా, యాక్టర్లుగా మారి సక్సెస్ అయ్యారు, స్టార్లు కూడా అయ్యారు. కానీ వారిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది మాత్రం కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర గురించి. ఉష్ అనే సినిమాతో దర్శకుడిగా పరిచయమై ఉపేంద్ర తర్వాత హీరోగా మారి సంచలనం సృష్టించాడు. ఒక టైంలో ఉపేంద్ర సినిమాలు వస్తున్నాయంటే ఎంత క్రేజ్ ఉంటుందంటే సూపర్ స్టార్లతో సమానంగా తెలుగులో కూడా ఇతనికి ఫ్యాన్స్ ఉండేవారు. ఇప్పటికీ హీరోగా చేస్తూ అప్పుడప్పుడు విలన్గా, కీ రోల్స్లో కూడా నటిస్తున్నారు ఉపేంద్ర. తమిళ దర్శకుల్లో పాత తరానికి చెందిన భాగ్యరాజు అప్పట్లో డైరెక్షన్ నుండి హీరోగా మారి సక్సెస్ అయ్యాడు. అదే దారిలో మన టాలీవుడ్ ట్రెండ్ సెట్టింగ్ మూవీ పవన్ కళ్యాణ్ హీరోగా ఖుషి సినిమాను రూపొందించిన ఎస్జే సూర్య కూడా అనేక సినిమాలలో హీరోగా నటించాడు. హీరోగా సక్సెస్ కూడా అయ్యారు. ఆ తరువాత విలన్గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా కూడా రాణిస్తున్నాడు. ఇదే బాటలో తెలుగులో విలన్ రోల్స్ వేసి సముద్రనిక్కని కూడా ఉన్నారు. నిజానికి సముద్రకని మంచి దర్శకుడు. అదే సమయంలో హీరోగా కాకపోయినా విసరనై వంటి సినిమాలలో ఇంపార్టెన్స్ ఉన్న ముఖ్య పాత్రల్లో కూడా నటించాడు. ఇక అనంతపురం వంటి విభిన్నమైన చిత్రాన్ని తీసిన దర్శకుడు శశికిరణ్ కూడా దర్శకత్వం నుండి హీరోగా మారినవాడే. మన తెలుగులో ఇలా దర్శకత్వం నుండి హీరోలుగా మారిన వారు పెద్దగా లేకపోయినా మన దర్శకులు అప్పుడప్పుడు తలుక్కున్న తెరపై మెరుస్తుంటారు. ఇక తరుణ్ భాస్కర్ ఈ లిస్టులోకే వస్తాడు. కంప్లీట్ హీరో అనలేం, కానీ డైరెక్టర్గా, యాక్టర్గా కూడా రాణిస్తున్నాడు తరుణ్. రాజమౌళి, పూరి జగన్నాథ్ వంటి ఈ తరం దర్శకులు అప్పుడప్పుడు తెలుగు సినిమాలో క్యామియోలు చేస్తుంటారు. పూరి జగన్నాథ్ గాడ్ ఫాదర్లో కూడా కాస్త ఇంపార్టెంట్ పాత్రనే చేశాడు. శ్రీకాంత్ అడ్డాల స్వీయ దర్శకత్వంలో రూపొందిన పెద్దకాపు సినిమాలో విలన్గా నటించి షాకించాడు. ఫ్లాప్ అయిన ఆ సినిమాలో ఏదైనా చెప్పుకోదగ్గ విషయం ఉందంటే అది అతని నటనే అని పేరు వచ్చింది. ఇక వివి వినాయక్ హీరోగా ఒక సినిమా మొదలైన మధ్యలోనే ఆగిపోయింది. సీనియర్ దర్శకులలో దాసరి నారాయణరావు మాత్రం దర్శకుడిగా, నటుడిగా రాణించారు.